Welcome to Yo-Yo TV Cine Talkies. Garuda Express, an international courier service. భారత్ గర్వించదగ్గ నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ మరింత స్పెషల్ అనే చెప్పాలి. సాధారణంగా రజనీ భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిస్తుంటారు. అయితే ఎప్పుడూ లేని స్పెషల్ రజనీ నటించిన 2.0కి ఉండబోతుంది. ఈ సినిమా కోసం ఎక్కడ షూట్ చేశారో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. దానికి మోదీ గారే కీలకమంటున్నారు. ఆ విశేషాలేంటో మీరే చూడండి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రాన్ని భారత్ లోనే చిత్రీకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సలహా ఇచ్చారట. ఈ సినిమా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారట. భారీ ఖర్చుతో అత్యంత గ్రాండ్ గా సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ పెట్టింది పేరు. నిజానికి ఆయన సినిమాల్లో అత్యద్భుతమైన విదేశీ లొకేషన్లు కనువిందు చేస్తాయి. రోబో 2.0 మాత్రం ఓ విశిష్టతను సంతరించుకోబోతుంది. అదేంటంటే ఈ సినిమా చిత్రీకరణ పూర్తిగా భారత్ లోనే జరిగింది. ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీగా దాదాపు 350 కోట్లతో ఈ సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నారు. పైగా ఇది పూర్తిగా టెక్నాలజీతో ముడిపడిన మూవీ. ఇలాంటి సినిమాలను తీయాలంటే వేరే వాళ్ళెవరైనా ఖచ్చితంగా ఇతర దేశాలను ఆశ్రయిస్తారు. కానీ శంకర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. మా గ్రూప్ అంతా లండన్ కి చెందినవారే, కానీ ఈ సినిమా మొత్తం భారత్ లోనే చిత్రీకరించాం. చెప్పాలంటే ఓసారి మోదీ గారి రజనీ సారికి సినిమా భారత్ లో చిత్రీకరించాలని సలహా ఇచ్చారట. సినిమా క్లైమాక్స్ ని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో చిత్రీకరించాం. మిగతా సినిమా మొత్తం చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించాం. పలు కథనాల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కలల పథకం మేక్ ఇన్ ఇండియా గురించి రజనీకాంత్ తో పంచుకున్నారట. రజనీకాంత్ అందుకు సుముఖత వ్యక్తం చేశారు. దాదాపు 7 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ద్వారా అయితే మేక్ ఇన్ ఇండియా నినాదం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందనే ఆలోచనతోనే మోదీ రజనీని కోరారట. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.